నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న ఫర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకుని ఏడీఏపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. భుజాన నాగలినెత్తిన యూరియా బస్తాలతో ప్రధాన ద్వారం ఎదుర వినూత్నంగా నిరసన చేపట్టారు. బైంసా డివిజన్ పరిధిలో అధిక ధరలకు యూరియా నమ్ముతున్న డీలర్లపై చర్యలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందన్న ధర్నా చేస్తున్నా మాకు అవకాశం రైతులకు లాభం అవుతుంది అనుకుని ఆలోచన 320 ధర తీసుకున్నారు. 260 రూపాయల 66 రూపాయల సంచికి 320 లిక్విడ్ అని ఆ లిక్విడ్ కూడా ఇస్తలేరు. లిక్విడ్ అన్నప్పుడు లిక్విడ్ కూడా ఇస్తలేడు. 320 పైసలు కూడా తీసుకున్నాం. 3 రోజుల నాడు మనకి పొయ్యకపోతే పంట ఎండిపోతున్నది. పొయ్యాలనుకుంటే పైసలు ఎక్కువ కాబట్టి ఆ బాధతోనే మేము రైతులం ఒకటి పనిచేయాలని. గైని మురళీమోహన్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తుంటాం. గత 2 నెలల నుంచి యూరియా అధిక ధరలకు ఇస్తున్నారని 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు. పోయిన సోమవారం కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. కలెక్టర్ గారు షిఫ్ట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు. అయినా ఈ అంజీ ప్రసాద్ సార్ ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఎక్కడ ధర తగ్గించలేదు. 320 రూపాయల ధరకు అమ్ముతున్నారు. ఈ అంజీ ప్రసాద్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంజీ ప్రసాద్ పైన లంచగొండ ఆఫీసర్ ఇతన్ని సస్పెండ్ చేయాలని బాగాసారి ధర్నా చేసినాము. దోసరా ముదోల్లో డిసిఎంఎస్ సెంటర్లకు కొత్తగా తీసుకున్న డిసిఎంఎస్ సెంటర్ 30,000 లంచం తీసుకున్నాడు. అలాగే ఒక్కొక్క లోడ్ యూరియా ఇక్కడ